తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. నేడు రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి మెదక్, వరంగల్, మహబూబాబాద్, హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో ఉపరితల ఆవర్తనం, క్యుమ్యులోనింబస్ మేఘాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజలు రాబోయే 2 రోజులు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు సురక్షితమైన ప్రాంతాల్లో ఉండటం మంచిదని సూచించారు. పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండకూడదని చెప్పారు. కాగా ఈ ఏడాది విచిత్ర వాతావరణం నెలకొని ఉంది. గత వారం క్రితం హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో జల్లులు పడ్డాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి వారం నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపించగా ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణం చల్లబడింది. వర్షాల వల్ల ప్రజలు ఎండవేడిమి నుండి కొంత ఉపశమనం పొందారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పిందెలు రాలిపోయాయి. వరి ధాన్యం కళ్ళాల్లో నీరు చేరడంతో రైతులు సైతం ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు వర్షాలంటే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట నీళ్ల పాలవుతుందని భయపడుతున్నారు.